పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాక్లోని సూత్రధారులతో టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన వారు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, భారత్లో హింసకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారని చెప్పారు. ఉగ్రవాదులు, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, పాక్ పౌర పరిపాలన విభాగానికి మధ్య ఉన్న సంబంధాలు స్పష్టంగా కనపడుతున్నాయని విక్రమ్ మిశ్రీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత నెలకొన్న భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విక్రమ్ మిశ్రీ వివరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. పాక్ నుంచి ఎలాంటి అనుసంకేతాలు లేవని విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. కాల్పుల విరమణ అవగాహనలో ట్రంప్ పాత్ర గురించి విపక్ష ఎంపీలు ప్రశ్నించగా ద్వైపాక్షిక చర్చల వల్లే కాల్పుల విరమణ అవగాహనకు వచ్చినట్లు మిశ్రీ స్పష్టం చేశారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో సామాజిక మాధ్యమాల్లో విక్రమ్ మిశ్రీపై జరిగిన దుష్ప్రచారాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ఖండించింది.